నిజంగా అది క్లైమాక్సా మనకు ఇంటర్వెల్ షాట్ అని మనకు తెలీదు, కానీ ఆ షాట్ ట్రైలర్లో చూస్తేనే ఫ్యాన్స్కి బూస్ బంప్స్ వచ్చాయి. గుర్రమేశ్వరి చేసింది చాలా మంది, చాలా బాగుంది. ఒకప్పుడు హెలికాప్టర్ అంటే ఇందిరా షాట్స్ గుర్తుకొస్తాయి, ఇప్పుడు రామ్ చరణ్ గారి లుంగి మీద ఎట్లా అనిపించింది? మొన్న నేను ఆ హెలికాప్టర్ షాట్లు పుష్పాలో చూసా, పుష్పాలో గన్న పట్టుకొని చూసాను, ఇక్కడేమో కత్తి పట్టుకొని చూసా. అంటే ఇక్కడ కత్తికి పదును ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి రికార్డులు కూడా కోసి పడద్దు. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసానండి. ఏంటి హైలైట్ ఏమనిపించింది? నిజంగా ఆకలి మీద అని ఒక డైలాగ్ ఉంది సినిమాలో. నిజంగా శంకర్ గారు ఎంత ఆకలి మీద ఉన్నారంటే ఆయన రామ్ చరణ్ గారితో ఒక కసిగా ఈ సినిమా తీయడం జరిగింది అనిపించింది. ఎందుకంటే భారతీయుడు 2తో ఆయన ఇమేజ్ పాపం ఎక్కడో డ్యామేజ్ అయింది, శంకర్ గారేనా ఆ సినిమా తీసిందనే, ఈ ట్రైలర్ చూస్తే శంకర్ గారేనా ఈ సినిమా తీసింది అనే గర్వంగా శంకర్ గారి ఫ్యాన్స్ కూడా చెప్పే విధంగా రామ్ చరణ్ గారిని ఆయన తీర్చిదిద్దడం జరిగింది. అది కాకుండా ఆయన డైరెక్టర్ అయ్యే సమయంలో అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడో పాపం వాళ్ళ కాంబినేషన్ కుదరకపోయింది. దీంతో అయితే కంపల్సరీ రామ్ చరణ్ గారితో ఆయన చిరంజీవిని చూడడం, అది కాకుండా ఆయన స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం రావడం జరిగిందని విన్నాము. పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ గారు, నిజంగా రామ్ చరణ్ గారు దీంట్లో 3 గెటప్స్లో కనబడుతున్నారు. ఇంకొకటి సర్ప్రైజ్ గెటప్ ఏంటంటే కలెక్టర్ పోలీస్ అవుతారా, పోలీస్ కలెక్టర్ అవుతారా అనేది ఒక ట్విస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఐపీఎస్ అండ్ ఐఏఎస్ గారు ఇద్దరు రెండులో కనబడుతున్నారు, కానీ దీంట్లో కొంచెం శంకర్ గారు చదువుకు కూడా వాల్యూ ఇచ్చారని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డైలాగ్ ఉంది, మీరు చనిపోతే రాజకీయ నాయకులుగానే పోతారు, సీఎంగా వెళ్ళరు, కానీ మీరు 5 సంవత్సరాలే ఉంటారు, మేము 60 years వరకు ఐపీఎస్గానే ఉంటాము, చనిపోయినా కూడా నేను ఐపీఎస్నే అంటాడు. కాబట్టి నిజంగా ఒక చదువుకు ఆయన వాల్యూ కూడా, శంకర్ గారు వాల్యూస్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఐపీఎస్ అంటే ఎంత కష్టపడి చదువుతారండి, రాత్రి పగళ్ళు కష్టపడి ఎదుగుతారు ఐపీఎస్ కావాలంటే. ఒక సీఎం కావాలన్నా, ఒక మినిస్టర్ కావాలన్నా డబ్బు పరపతి హోదాతో నిజంగా వచ్చేయచ్చు, కానీ ఐపీఎస్ అంటే మన కష్టంతో, మన మెదడుతో, మన మేధావితనంతో చదివి రాసి రక్తం చిందించి రాస్తాం. కాబట్టి నిజంగా ఆ డైలాగ్ పెట్టినందుకు శంకర్ గారికి, చదువుకున్న వాళ్ళకి కూడా ఈ సినిమా కంపల్సరీ ఎక్కుతుంది. ఇప్పుడు ఐపీఎస్ అయినా ఎంతో పేద మధ్యతరగతి వాళ్ళకి కూడా ఈ సినిమా స్ఫూర్తినివ్వబోతుంది. మధ్య డైలాగ్ ఉందంటే ఒరే అంటే ఒరే అని చెప్పేసి అది ఎలా నిజంగా మనకు ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు వీళ్ళందరినీ ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు పాజిటివ్ క్యారెక్టర్స్కి రాబోతారు. సూర్య గారు మెయిన్ విలన్గా రాబోతున్నారు, అంత తీర్చిదిద్దడం జరిగింది. ఇంకో కోసం ఏంటంటే సూర్య గారు కూడా శంకర్ గారి శిష్యుడే అని వినిపించింది. ఎందుకంటే ఆయన కూడా ఒక డైరెక్షన్ ఫీల్డ్లో నుంచే ఇప్పుడు యాక్టర్గా మారడం జరిగింది. కాబట్టి ఒక డైరెక్టర్కి యాక్టర్గా మారడంలో ఎంతో పూర్తినిస్తారు సూర్య గారు. ఆయన ఈ మధ్య నటించిన సరిపోదా శనివారం కానీ, మన ఎవరు రాఘవ లారెన్స్తో జిగర్ తాండా కానీ చాలా సూపర్ డూపర్ ఇట్టాడు ఆయన క్యారెక్టర్తో పాటు. అలాగే సూర్య గారు కూడా, రామ్ చరణ్ సూర్య గారి కాంబినేషన్ కూడా అద్దరిపోయింది. 3 shots చూపించారు, 3 shotsలో కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్ అద్దరిపోయిందని నా అభిప్రాయం అండి. నిజంగా కలెక్షన్స్ అవన్నీ పక్కన పెడితే ఈ సంక్రాంతికి విజువల్ ఎఫెక్ట్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత సాంగ్స్, కామెడీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాగా గేమ్ చేంజర్ రాబోతుంది. కాబట్టి 100% ఇది ప్రేక్షకుల్ని చాలా బాగా ఎంటర్టైన్ ఇస్తుంది. దిల్ రాజు గారు మీరు 2 సినిమాలతో హిట్ కొట్టబోతున్నారు, 3వ సినిమా కూడా మీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి డాకు మహారాజు కూడా హిట్ కాబోతుంది. 3 సినిమాలతో మీరు హ్యాపీగా ఈ సంక్రాంతిని చేసుకోవచ్చు అన్న అభిప్రాయం. దిల్ రాజు గారికి ఆయన డ్రీమ్ నెరవేరినందుకు ఈ ట్రైలర్తోనే ఆయనకు చెప్తున్నా, కంపల్సరీ మీ డ్రీమ్ నెరవేరిందండి. 100 కోట్లు అయితే దాటుతుంది గేమ్ చేంజర్. హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ గారు. ఏ పాయింట్లో మీకు సినిమా హిట్ కొడుతుందని అనిపించింది ట్రైలర్లో? ఏ పాయింట్? ఇప్పుడు మాస్ వాళ్ళకి ఏం కావాలండి, ఆ హెలికాప్టర్ షాట్ మీద రామ్ చరణ్ గారు లుంగి కట్టుకొని దిగుతుంటే ఆ కత్తి పట్టుకొని, నిజంగా అది క్లైమాక్సా మనకు ఇంటర్వెల్ షాట్ అని మనకు తెలీదు, కానీ ఆ షాట్ ట్రైలర్లో చూస్తేనే ఫ్యాన్స్కి బూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా 4K 70mm సూపర్ అదరగొట్టేసారు అనిపిస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ గారు. మీ ఆకలిని రామ్ చరణ్ గారితో తీర్చబోతున్నారు. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఇమేజ్ని ఇంకా ఆకాశాన్ని ఎత్తుకెత్తుతారు. ఎందుకంటే దీంట్లో ఒక ఆకతాయిగా, ఇక్కడ ఒక ఏదో పోరోడిగా చేయలేదు ఆయన, ఒక ఐపీఎస్ అంటూ. ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఐపీఎస్కి ఎంతో వాల్యూ ఉంటుంది, అటువంటి వాల్యూస్తో కూడిన క్యారెక్టర్ చేశారు. కాబట్టి నిజంగా రామ్ చరణ్ గారి ఇమేజ్ని కంపల్సరీ ఒక ఎత్తు పైకెత్తే విధంగానే సినిమా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఓకే, చూసారా? ఒకసారి మాది కూడా తీసుకుంటాను. తీసుకోండి. అలా పిచ్చెక్కిపోయిందన్న, చాలా బాగుందన్న, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.
శంకర్ గారు నిజంగా క్రియేటివిటీ అయితే కనబడింది నాకైతే. చాలా అంటే చాలా ట్రైలర్లో ఆకలితో ఉన్నారని చూపిస్తుంది. ఆకలితో ఎవరున్నారు శంకర్ గారు నిజంగా? నిజంగా చాలా ఆకలితో ఉన్నాడు. ఎందుకంటే చాలా సినిమాలు డిజాస్టర్తో నిలిచినాయి. ఆయనకి చాలా అంటే అవమానాలు ఎదురైనాయి. భారతీయ 2 తీసాడు, అలాంటి పెద్ద డైరెక్టర్ ఇంత ఫ్లాప్ సినిమా తీస్తాడు అది ఇదని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అటన్నిటికీ తుడిచిపెట్టే టైము దగ్గర పడింది. ఈ జనవరి 10వ తారీఖుతో మొత్తం అన్నీ కూడా లెవెల్ చేసేస్తాడు, లెక్క తేల్చేస్తాడు. తమిళనాడులో కూడా బ్లాక్ బస్టర్ ఉంటుందా? ఖచ్చితంగా. తమిళనాడు ఏంటి మొత్తం వరల్డ్ వైడ్ షేక్ అవుద్ది. నిజంగా శంకర్ గారు ఇప్పటి వరకు కూడా తెలుగులో ఏ మూవీకి డైరెక్షన్ చేయాల. ఫర్ ద ఫస్ట్ టైం గేమ్ చేంజర్కి చేస్తున్నారు. డైరెక్ట్లీ చేస్తున్నారు కాబట్టి ఈసారి రామ్ చరణ్కి డైరెక్ట్ హిట్ పడుతుంది. మామూలుగా లేదు భయ్య. నిజంగా ఒక బంధించిన సింహాన్ని జూలు విదిలితే ఎలా ఉంటుందో అలా ఉంది. గుర్రం మీద స్వారీ చేసింది. చాలా మంది చాలా బాగుంది. ఒకప్పుడు హెలికాప్టర్ అంటే ఇందిరా షాట్స్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారి లుంగి మీద ఎట్లా అనిపించింది? మొన్న నేను ఆ హెలికాప్టర్ షాట్లు పుష్పాలో చూసా. పుష్పాలో గన్న పట్టుకొని చూశాను, ఇక్కడేమో కత్తి పట్టుకొని చూసా. అంటే ఇక్కడ కత్తికి పదును ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి రికార్డులు కూడా కోసి పడద్దు. ఏంటి రాజకీయ నాయకుడు IAS IPS ఇన్ని రోల్స్ పెట్టారు, సస్పెన్స్ ఎలా ఉంది? తండ్రి కొడుకులు రోల్స్ అని చెప్పారు. మరి IPS క్యారెక్టర్ ఏంటో కొద్దిగా ఎక్స్ట్రాగా అనిపించింది నాకు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రిలిమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి క్రాక్ చేసేటప్పుడు ఫస్ట్ IPS ఆఫీసర్ కింద, తర్వాత మళ్ళీ రిటర్న్ రాసినప్పుడు IAS ఆఫీసర్ కింద వెలిసారేమో అని నాకు అనిపిస్తుంది. బియ్యం బస్తాలు కనబడుతున్నాయి కదా, బియ్యం బస్తాలు మీకు ఎవరు గుర్తుకొచ్చారు? బియ్యం బస్తాలు చూస్తే మొన్న సీజ్ ద షిప్ గుర్తొస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా షిప్ ని సీజ్ చేసి ఆ బియ్యం బత్తాలను కూడా కాపాడారు కదా, అక్రమంగా రవాణా జరగకుండా. అదే కనబడుతుంది. మొత్తం తండ్రి మించిన తండ్రి ఏమన్నా సీన్ పెట్టుండొచ్చు దాంట్లో. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారిది అంట. ఇక ఎవరు సెట్ అవుతారంటే మన రామ్ చరణ్ గారు సెట్ అవుతారని తీసుకురావడం జరిగింది. IPS IAS ద్వారా ఏదో సస్పెన్స్ క్రియేట్ అయిందా? మళ్ళీ సస్పెన్స్ ఏం లేదు. ఇప్పుడు సరైన మొగుడు, ఇప్పుడు ముఖ్యమంత్రికి సరైన మొగుడు ఎవడన్నా ఉంటే IAS ఆఫీసరే. IAS ఆఫీసర్ అదే అక్కడ SJ సూర్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ట్రైలర్ లో కట్ చేస్తే ఒరే అంటాడు. ఒరే అంటే రాకరా సాకసా. అసలు ఆ డైలాగ్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా. అంటే నువ్వు ఒరే అంటే నేను ఒరే అంట, నువ్వు సార్ అంటే నేను సార్ అంట. నువ్వు ఉండేది 5 సంవత్సరాలు, నేను మట్టికి బతుకున్నంతకాలం IAS ఆఫీసర్గానే ఉంటా. నీ రాజకీయ జీవితం 5 సంవత్సరాలు అని క్లియర్గా ఇచ్చాడు అక్కడ. ఆ డైలాగ్ సెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా తండ్రి కొడుకుల క్యారెక్టర్ చూసుకుంటే తండ్రి ఏమో ఒక పొలిటికల్ ఒక ఎజెండా లాగా, కొడుకేమో IAS ఆఫీసర్ కింద, IAS అండ్ IPS. ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే కీరా అద్వానికి మళ్ళీ రెండోసారి జత కట్టింది కదా, రెండోసారి జత కట్టింది కాబట్టి ఈసారి వినయ విజయ రామ్ తర్వాత ఈ మళ్ళీ రామ్ చరణ్తో జత కట్టింది కాబట్టి ఈసారి మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. ట్రోల్ చేసి గొద్దలో రాడ్ పెట్టాడు ఈ ట్రైలర్తో. అర్థమైందా? 90mm రాడ్ కాదు, అన్ని రాడ్లు తోపేసుకోవడమే. ఫోన్ చేసి చెప్పండి, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే, అరే నీ చేతిలో ఏముందిరా అంటే కర్ర ఉందంటే అది చూసి గుద్దలు పెట్టుకోరు. తెలుగు ఇండస్ట్రీకి ఒక బిగ్ మంచి విలన్ గా సూర్య గారు ఉండబోతున్నారు అనిపించిందా మీకు ఏమన్నా? సూర్య గారు దాంట్లో సూర్య గారు సుధా బాత్రూమ్ నన్ను అడుగుతాడేంటి సుధా ఈడు. ఆ డైలాగ్ ఇప్పుడు దాకా ఎవడైనా మర్చిపోయాడా? అలాంటి డైలాగ్ వెర్షన్, రైటర్ కమ్ డైరెక్షన్ పిచ్చిగా ఫ్యాన్స్ ఉన్నారు SJ సూర్యకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా అంటే బాగా వైరల్ అయిన విలన్ క్యారెక్టర్ SJ సూర్యదా. పుష్ప 2 ఇంకెక్కడ అడుగుద్ది, ఆగదు. పుష్ప 2లో గన్న పట్టుకొని దిగితే ఇక్కడ కత్తి పట్టుకొని దిగాడు. మొత్తం కోసేస్తాడని చెప్తున్నా. మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తాడు. 2000 కోట్లు పక్కా భయ్యా. నిజంగా శంకర్ మార్కు కరెక్ట్గా పడిపోయింది. మళ్ళీ శంకర్ ఈజ్ బ్యాక్. శంకర్ బ్యాక్ వచ్చాడంటే ఎవడో తట్టుకోలేడు. మొత్తం అవార్డులు రివార్డులు అన్నీ లాక్కుపోతాడు. తమిళ్లో 100 కోట్లు కలెక్ట్ చేసే ఏకైక మొదటి చిత్రంగా ఉంటుందా ఇది? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ట్రైలర్ తో డౌట్లు అన్ని క్లియర్ అయిపోయినట్టు మొత్తం. అసలు శంకర్ మీద ఉన్న ఎలిగేషన్స్ కానీ, రామ్ చరణ్ గారి మీద ఉన్న ట్రోల్స్ కానీ అన్ని పోతాయి. ట్రైలర్ అద్భుతం. అసలు ఇటువంటి ట్రైలర్ ఇప్పటిదాకా నేను చూడలే. అంత అద్భుతంగా ఉంది. దిల్ రాజు గారు హ్యాపీగా పడుకోవచ్చు అంటారా? హ్యాపీగా. మరి మొన్న టెన్షన్ పడుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కొంచెం ఆడియో ఫంక్షన్ లో ఆయనకు క్యారెక్టర్ ఇచ్చారు, ఘర్షణ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కంగారు పడుతుంది అనమాట. ఏమో వరుస పెట్టి ఉన్నాయి, ఏమవుతాయి ఏంటంటే 10వ తారీఖున అది ఇట్టు కొడుతుంది, 14వ తారీఖున ఇది ఇట్టు కొడుతుంది, ఏం కంగారు పడకని వెంకటేష్ చెప్తాం. అదే నిజం అవుద్ది. నాకు తెలిసి దిల్ రాజు ఈసారి వరుస ఇట్లే. దిల్ రాజుకి మొత్తం కూడా సునామీయే, కలెక్షన్ సునామీయే. ఓకే రైట్.